బాగున్నారు, కొన్ని మన చేతుల్లో లేవు. మన దగ్గర మనము ఏదైతే కంట్రోల్ చేస్తామో దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ వస్తుంది. కంట్రోల్లో లేని పారామీటర్స్ గురించి మనము స్పెండ్ చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు ఏప్రిల్ ఎండింగ్ లో మనకు మోస్ట్ లైక్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉండొచ్చు. 20-25 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. మనకు ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. జూలైలో మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఉంది. అంటే మోస్ట్ లైక్లీ దాని ముందే మనకు ఇది అయిపోతే 2025లో, అంటే మన గవర్నమెంట్ చేసిన కమిట్మెంట్ ప్రకారము 2025లో కూడా ఇంకో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా మీరు ఎన్టీపీసీకి అప్లై చేసి ఉంటే మొన్న జనవరి రిపబ్లిక్ డే వీక్ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వచ్చింది. గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వచ్చింది. అద్భుతమైన అవకాశము. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎట్లయితే ఆల్మోస్ట్ 11,000+ వ్యాకెన్సీస్ ఉన్నాయో, గ్రూప్ డిలో కూడా చాలా మంచి వ్యాకెన్సీస్ ఉన్నాయి. అది కూడా మీరు చేయొచ్చు. 3 months నాది కాదు ఈ టైము, నేను నా ఫ్యూచర్ కోసము ప్రెజెంట్ ని పెయిన్ఫుల్ అయినా అనుభవిస్తాను అనుకుంటే స్టూడెంట్ కెన్ క్రియేట్ ఎ సక్సెస్ స్టోరీ. సో గ్రూప్ డి జాబ్స్ గురించి ఒకసారి క్లియర్ గా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 8,000+ వ్యాకెన్సీస్ ఉంటాయి. ఈ గ్రూప్ డి కి ఎన్టీపీసీకి ఏంటంటే, ఇంతకు ముందు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ కి గ్రాడ్యుయేట్స్ కి కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చేది. ఇప్పుడు 2 సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే +2, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత. ఆర్ఆర్బి గ్రూప్ డి 10th క్లాస్ పాస్ అవుతే చాలు దీన్ని అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని అప్లై చేసుకోవచ్చు. జనరల్ గా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూసుకుంటే లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 2, లెవెల్ 3, 4 ఉద్యోగాలు మనకున్నాయి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసరికి కొంచెం జూనియర్ లెవెల్. అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీతో కంపేర్ చేస్తే అంత శాలరీ ఉండకపోవచ్చు.